ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, ఆయనే నిన్ను కాపాడును. హల్లెలూయా. ఎవరు మనకు ఆధారం అవుతారు? యెహోవానే మనకు ఆధారం అవుతారు, మనలను కాపాడుతాడంట. అంటే ఇక్కడ మనలను కాపాడే దేవుడు మన దేవుడు అని మనందరికీ తెలుసు. కానీ ఆధారమగుట అంటే ఏంటి అంటే అల్టిమేట్గా మనము ఆయన మీదే ఆధారపడతాము. ఆ దేవుడు తప్ప ఈ లోకంలో మనలను ఎవ్వరు కూడా కాపాడలేరు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య అయినా, అసలు తీరని సమస్య అయినా కూడా మనము దేవుడి మీద ఆధారపడతాం. ఎందుకంటే ఈ లోకంలో దేవుని కన్నా గొప్ప శక్తివంతుడు ఎవ్వరు లేరు. జీవము గల దేవుడు మన దేవుడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు మన దేవుడు. మరణము కూడా ఆయనను ఆపలేకపోయింది. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనలను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్క మనిషికి ఒక దూతని కావలిగా ఉంచుతాడు. మన కాళ్ళు మరి ఎక్కడ కూడా చిక్కుబడకుండా, పడిపోకుండా, తల నుంచి వారి కాలు వరకు కూడా ఆయన మనలను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ప్రతి విషయమందు మనం ఆయన మీద ఆధారపడితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. నా బిడ్డలు నా మీద ఆధారపడుతున్నారు, నా మీద విశ్వాసం ఉంచుతున్నారని ఎంతో సంతోషిస్తాడు. కానీ ఈరోజు మనం ఆ విశ్వాసంలోకి వెళ్ళిపోయి దేవుడిని పక్కన పెట్టేసి మనుషుల మీద ఆధారపడుతున్నాం. మనుషులని, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న తర్వాత దేవుడి మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన మీదే ఆధారపడి పరిష్కారం కొరకు ఎదురు చూద్దాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్